హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ జరిగిన ట్రేడ్ అనేది డిస్కస్ చేస్తాం. నేను చేస్తున్న ట్రేడ్ అండ్ సిమిలర్లీ మనం వేరే స్టాక్స్లో ట్రేడ్ పాసిబిలిటీస్ ఎక్కడెక్కడ ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరికినాయని చూద్దాము. ఓకే, మీరు చూస్తున్నారు ఇది ట్రేడింగ్ వ్యూ. ఓకే, ఇన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్. ఓకే, సో దీంట్లో కొన్ని లెవెల్స్ గీసి ఉన్నాయి. ఓకే, సో ఇవాళ నేను చేసిన ట్రేడ్ చూద్దాము. బేసికలీ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది. గ్రీన్ క్యాండిల్ పడగానే ఇంకో గ్రీన్ క్యాండిల్ పడ్డది. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ చేసుకున్నాను మార్కెట్ పైకి వెళ్తుందని. పైకి వెళ్ళి ఎక్కడి వరకు టార్గెట్ అనుకున్నాను అంటే ఇక్కడ బై చేస్తుంటే నిఫ్టీ ఎప్పుడైతే ఇక్కడ ఈ బ్లూ లైన్ హిట్ అవుతుందో అది మన ఎగ్జిట్ టార్గెట్, అంటే మన టార్గెట్ అనమాట, ఎగ్జిట్ అవ్వచ్చు. సో బేసికలీ ఇక్కడ ఎంటర్ అయ్యాను. వన్స్ ఇక్కడ కాగానే ఇది రీచ్ అవ్వగానే అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు. జనరల్ నేను తీసుకోలేదు. ఇక్కడ మనం సెల్ చేయొచ్చు పిఈ కానీ, అంటే పిఈని బై చేయొచ్చు. బేసికల్లీ ఇక్కడ బై చేస్తుంటే టార్గెట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ రీచ్ అయింది. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ఇంకో బై చేయొచ్చు, బట్ ఇట్స్ వెరీ రిస్కీ అనమాట. సో మొత్తానికి 2 ట్రేడ్స్. ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు, ఇక్కడ ఎగ్జిట్, అంటే బేసికల్ బ్లూ లైన్ హిట్ అవ్వగానే ఇక్కడ బేసికల్లీ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకో సెకండ్ ట్రేడ్ అంటే ఇక్కడ సెల్ చేయొచ్చు ఈ లైన్లో. ఒక టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ అనమాట బేసికల్లీ. సో సిమిలర్లీ మనం నిఫ్టీ 50లో మార్కెట్ పెరిగింది కాబట్టి ఒక 3 స్టాక్స్ చూద్దాము, టాప్ గెయినర్స్ అనమాట. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఆటో. సో ఓకే, బజాజ్ ఆటో స్టాక్ తీసుకున్నాను. ఇది బాగా పెరిగింది స్టాక్. సో ఇక్కడ చూస్తే 1 మినిట్ టైం ఫ్రేమ్ ఆల్రెడీ లెవెల్స్ గీస్తున్నాయి. ఇక్కడ చూస్తుంటే మనకి ఏ క్లారిటీ లేదు, కిందికి వెళ్తున్నా పైకి వెళ్తున్నా. ఇక్కడ కూడా క్లారిటీ లేదు. రెడ్ పడితే ఇది ఓకే ఫైన్. నెక్స్ట్ గ్రీన్ పడ్డది, ఇంకో రెడ్ పడ్డది, ఈ గ్రీన్ క్యాండిల్ పడంగానే ఒక మంచి ట్రేడ్ ఆపర్చునిటీ అనమాట. ఒక్కసారి ఇక్కడ గ్రీన్ పడ్డప్పుడు కానీ, పడుతున్నప్పుడు కానీ, ఇక్కడ పడ్డాక కానీ ఇక్కడ ఎంటర్ అయ్యి మనము ఈ బ్లూ లైన్ వరకు టార్గెట్ పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇది ఒక టార్గెట్ 1 అనమాట. అండ్ సిమిలర్లీ అదే కంటిన్యూ ఇక్కడ ఒక ఆపర్చునిటీ అదే కంటిన్యూ పెట్టుకున్నా సరిపోతుంది. బట్ ఒకవేళ ఇక్కడ ఏమైనా ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి కొంచెం ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు. సో అదొక ఆపర్చునిటీ. సో ఓవరాల్గా లేదు, ఇక్కడ నుంచి నేను ఎంటర్ అయినాక ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఓవరాల్గా స్టాక్ పెరిగింది. ఇదన్నమాట బజాజ్ ఆటోలో ట్రేడ్ ఆపర్చునిటీస్. సో సిమిలర్లీ మనకి జేఎస్డబ్ల్యూ స్టీల్ చూద్దాము. సో ఇది జేఎస్డబ్ల్యూ స్టాక్. 1 మినిట్ టైం ఫ్రేమ్, లెవెల్స్ ఆల్రెడీ గీస్తున్నాయి. సో ఇక్కడ గ్రీన్ పడ్డది. జనరల్లీ ఇది బ్రేక్ అవుతే మనం బై చేయొచ్చు, కానీ బ్రేక్ అవ్వలేదు, రెడ్ పడ్డది కాబట్టి మనం సెల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఈ క్యాండిల్ తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. సెల్ చేసినాక మన నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ రీచ్ అవుతుంది అనమాట. ఇది ఒక టార్గెట్ 1. లేదు నేను ఇంకా కంటిన్యూ చేస్తాను అంటే ఇంకా కింద వరకు టార్గెట్ వచ్చింది మనకి బేసికలీ, అంటే ఈ బ్లూ లైన్ వరకు టార్గెట్. సో మళ్ళీ రిపీట్, ఇక్కడ మనకి పైకి వెళ్తుందని అనుకోలేము. ఇది బ్రేక్ అయినాక ఎంటర్ అవ్వచ్చు సెల్. ఇక్కడ పైకి జనరలీ ఈ గ్రీన్ లైన్ బ్రేక్ అయితేనే మనం బై చేయాలి, కానీ బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇది గ్రీన్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి ఎంటర్ అవుతాం, అంటే సెల్ చేస్తాం. ఇది ఒక టార్గెట్ 1, ఇది ఒక టార్గెట్ 2. తర్వాత హిట్ అయింది. ఓకే, ఈ టార్గెట్ హిట్ అయినా ఇక్కడ బై ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. బై ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ వరకు టార్గెట్, ఇక్కడ టార్గెట్. సో బై ట్రేడ్. సో 2 ట్రేడ్స్ అనమాట జేఎస్డబ్ల్యూ స్టీల్లో. అండ్ సిమిలర్లీ
M&M చూద్దాము. సో M&M లిక్విడ్గా లేదు స్టాక్ డ్యూ టు కాస్ట్లీ షేర్ ప్రైస్. మనం హిందాల్కో చూద్దాము. హిందాల్కో హెచ్ఎల్టీ. హిందాల్కో చూస్తుంటే ఈజీ ట్రేడ్ అనమాట. గ్రీన్ క్యాండిల్, ఇంకో గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ బై చేయొచ్చు. ఇది టార్గెట్ 1, బట్ ఈ టార్గెట్ రీచ్ కాలేదు, ఇక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ గ్రీన్ లైన్ ఉంటుంది, ఇక్కడ వరకు కూడా వెయిట్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్ వచ్చేది. సో ఇలా 2 ట్రేడ్స్ అనమాట. అండ్ సిమిలర్లీ హెచ్సిఎల్ టెక్ చూద్దాము. ఇది హెచ్సిఎల్ టెక్ చార్ట్ 1 minute టైం ఫ్రేమ్. సో ఇక గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇంకో రెడ్ గ్రీన్ గ్రీన్. ఇది పడంగానే మనం ఎంటర్ అవుతాం. మన టార్గెట్ తోటి బ్లూ లైన్ అనమాట. ఇది బ్లూ లైన్ టార్గెట్. నెక్స్ట్ ఇంకో ట్రేడ్ ఏమైనా దొరుకుతుంది చూద్దాం. అంతే, పెద్దగా ట్రేడ్ ఆపర్చునిటీస్ ఏం లేవు. సిమిలర్లీ టాప్ లూజర్ చూద్దాము. ఎటర్నల్, జొమాటో. సో పెద్ద ట్రేడ్ ఏం లేదు. రెడ్ క్యాండిల్ పడ్డది, రెడ్ క్యాండిల్ పడ్డది, కిందికి వెళ్తుంది అనుకుంటాం, రివర్స్ సైడ్ పైకి వెళ్ళింది. దాని తర్వాత ఆపర్చునిటీ నాకేం కనిపిస్తలేదు అనమాట. పెద్ద కన్ఫ్యూజింగ్ ట్రేడ్ అనమాట. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడంగానే సడన్గా బ్లూ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకుంటాం, కానీ కింద పడ్డది. మళ్ళీ ఇక్కడ ఇంకో సపోర్ట్ ఇస్తుంది, ఇక్కడ పైకి వెళ్తుంది అని ఇంకోళ్ళు బై చేసినా మళ్ళీ కింద పడ్డది. వెరీ రిస్కీ ట్రేడ్. స్టాప్ లాస్లు ఈజీగా హిట్ అయ్యి ఉంటుంది యాక్చువల్లీ. ఇంకా అల్ట్రా సిమెంట్ చూద్దాం. కాస్ట్లీయెస్ట్ స్టాక్ 11,000 చేంజ్ ఉంది. ఓకే, గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్ క్యాండిల్ పడ్డది, రెడ్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం. సెల్ అంటే కింద పడుతుందని సెల్ ఒపీనియన్తో టార్గెట్ హిట్ అయింది. దీని తర్వాత గేమ్ లేదు చెప్పాలి అంటే. సిమిలర్లీ కోటక్ బ్యాంక్. కోటక్ బ్యాంక్ గ్రీన్ క్యాండిల్ పడ్డది, పైకి వెళ్తుంది అనుకుంటే ఇక్కడేమో ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది. రెడ్ క్యాండిల్స్ బాగుపడ్డాయి. ఇక్కడ నుంచి సెల్ చేసినా మనకి ఇది ఒక టార్గెట్ అనుకోవచ్చు. ఈ క్యాండిల్లో ఒకటి, దాని తర్వాత అంతే, ఓన్లీ 1 టార్గెట్. సో ఇవి మన ట్రేడ్ ఆపర్చునిటీస్ స్టాక్స్లో. అండ్ సిమిలర్లీ అప్పుడు డో జోన్స్ ఓపెన్ అయింది. మేబీ డో జోన్స్ ఓపెన్ కాలేదు, సమ్ హాలిడే అయి ఉంటుంది కదా. సో బిట్ కాయిన్ చూద్దాము. ఓకే, సో బిట్ కాయిన్లో ఎలా ఉంది అంటే ఆపర్చునిటీ కంప్లీట్ పెద్దగా ఏం లేదు, సైడ్ వేస్. గ్రీన్ రెడ్ రెడ్ రెడ్. సో ఇక్కడ మనం సెల్ చేస్తే స్టాప్ లాస్ హిట్ అయ్యేది లేదు. మంచి ఆపర్చునిటీ ఏంటంటే, పెద్ద ఆపర్చునిటీ నాకేం కనిపిస్తలేదు. ఓకే, ఇది ఒక ఆపర్చునిటీ.
ఇది ఒకటి. ఇక్కడ బై చేసి ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు బేసికల్లీ. యా. సో బేసికలీ ఏంటంటే ఇక్కడ మనకి సెల్ చేసినామనుకోండి, ఇక్కడ వరకు రీచ్ చేసి సెల్ చేసి కింద వరకు వెయిట్ చేస్తాం కదా, కానీ ఇక్కడ గ్రీన్ పడ్డది, పైకి వెళ్ళింది, స్టాప్ లాస్ హిట్ అయింది. సరే స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని మనం బై చేస్తే ఇక్కడ బై చేసి వెయిట్ చేయాలి పేషెన్స్తో. వెయిట్ చేసినాక ఇక్కడ వరకు వచ్చింది టార్గెట్. సో ఇది ఒకటి ట్రేడ్ కనిపిస్తుంది నాకైతే 1 minute టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్లో. ఓకే, సో ఇది ట్రేడ్ ఆపర్చునిటీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.